ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నుండి సాతాను మనిషిని ఎలా దూరం చేస్తుంది ఈ యొక్క అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? ఆ సాతాను యొక్క ఉద్దేశం ఎవరి విషయంలో పనిచేస్తుంది? ఇది మనం గమనించాలి. సాతాను ఎప్పుడైతే దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారి నుండి సాతాను ఏం చేస్తుందంటే ఆ దేవునితో సహవాసాన్ని చెడగొడుతుందన్నమాట. సాతాను యొక్క ఉద్దేశం అది మనం ఎలా డైవర్ట్ చేస్తుందంటే మనం దేవునికి దూరం అయ్యామన్న సంగతి కూడా మనకు తెలియదు అన్నమాట. ఇట్లా చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటూ పోతే క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు కొంతకాలంలో మధ్యలో ఆగిపోయేవాళ్ళు ఉన్నారు. విశ్వాసంలో కొనసాగబడుతున్న కొంతమంది బిడ్డలు విశ్వాస జీవితంలో ఆగిపోయేవాళ్ళు ఉన్నారు. యథార్థతలో కొనసాగే బిడ్డలు యథార్థతను విడిచిన వాళ్ళు ఉన్నారు. భక్తిలో ఉండేవాళ్ళు భక్తి నుంచి తప్పిపోయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు కలిగి ఉన్న ఆ దేవునితో సంబంధాన్ని ఎంతోమంది తెంపివేసుకొని లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. దీనంతటికి కారణం ఎవరు అంటే సాతానే ఈ పని చేస్తుంది అన్నమాట. మనిషిని మనల్ని డైవర్ట్ చేస్తుంది. ఎక్కడి నుంచి డైవర్ట్ చేస్తుందంటే దేవుని యొద్ద నుండి మనం డైవర్ట్ చేస్తుంది. ఇంకా అది దేంట్లో నుంచి నేను డైవర్ట్ చేయదు. నువ్వు త్రాగుతున్నావా, త్రాగుడు నుంచి నేను డైవర్ట్ చేయదు. వ్యభిచారం చేస్తున్నావా, వ్యభిచారం నుండి నిన్ను డైవర్ట్ చేయదు. దొంగతనం చేస్తున్నావా, దొంగతనం నుండి నిన్ను డైవర్ట్ చేయదు. నరహత్య చేస్తున్నావా, నరహత్య నుండి నిన్ను డైవర్ట్ చేయదు. లోకంలో పాపంలో శాపంలో ఉండవు, దాని నుంచి నేను డైవర్ట్ చేయదు. పరిశుద్ధతలో యథార్థతలో దేవునితో కలిగి జీవించే ఆ సహవాసాన్ని నుంచి సాతాను మనం ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుంది. ఆ డైవర్ట్ చేస్తున్నప్పుడు మనకు తెలియదు అనమాట, అది ఎలా డైవర్ట్ అవుతున్నాం అనే సంగతి మనకు తెలియదు. అసలు చాలామంది క్రైస్తవులకు తెలియదు వాళ్ళకి వాస్తవానికి ఇంకా. ఎందుకంటే సాతాను మనకంటే తెలియగలవాడు. అసలు సాతాను ఎలాంటి వాడు అంటే దేవుణ్ణి కూడా శోధించగలిగిన వాడు. మనం చూస్తాం కదా. అంటే సాతానికి అలాంటి అధికారం ఈ భూమి మీద ఇవ్వబడింది. యేసయ్య మరి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని మరి ఆయన సాతాను చేత మరి శోధింపబడటానికి లేదు, సాతాను అంటే యేసయ్యను కూడా ఈ భూమి మీద భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరిని కూడా సాతాను ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుందన్నమాట. అంటే పక్కదారి మళ్ళిస్తుంది. ఎక్కడి నుంచి పక్కదారి మళ్ళిస్తుంది? దేవునితో సహవాసాన్ని నుండి పక్కదోవ పట్టిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. ఈయన నా ప్రియకుమారుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించిన తర్వాత ఆ దేవాతి దేవుడే నా ప్రియకుమారుడని ఆకాశం నుండి ఒక స్వరం వినబడినప్పుడు మరి ఆయన అరణ్యమునకు కొనిపోబడి సాతాను చేత శోధింపబడినని ఉంటుంది. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునితో ఆ సంబంధాన్ని కలిగిన వాళ్ళు ఎవరైతే శరీర మాంసంలో కలిగి ఉంటారో వీరందరి నుండి కూడా సాతాను ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా డైవర్ట్ చేయాలని చూసింది. ఎందుకంటే ఆయన మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచి
ఈ తుచ్చమైన లేకపోతే ఈ యొక్క శరీరాన్ని, లేకపోతే ఈ మానవుని యొక్క శరీరాన్ని ఆయన ధరించాడు, రక్త మాంసాలని ధరించాడు, మానవుని యొక్క శరీరాన్ని ధరించాడు, మనిషి కుమారుడిగా పిలువబడుతున్నాడు. కనుక ఇప్పుడు ఈ శరీరం మీద, ఈ శరీర ఆశల మీద, శరీర కోరికల మీద మన మక్కువ ఉంటుంది. అయితే వీటిని జయించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కొనుక్కోబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని కూడా డైవర్ట్ చేయాలని చూసింది. ఇదిగో నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే మరి ఈ యొక్క పర్వతం మీద నుంచి దూకు, మరి దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని డైవర్ట్ చేస్తుంది. అంటే తన యొక్క స్వాధీనములోనికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకోవాలని ప్రయత్నం చేసింది. అంత మాత్రమే కాదు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంటుంది. అంటే అది ప్రేరేపణ కలిగిస్తుంది అన్నమాట. అంటే మన యొక్క మనస్సును లేదా మన యొక్క హృదయాన్ని తన యొక్క స్వాధీనంలోకి తీసుకురావడం చేస్తుంది. వాస్తవానికి ఆయన మరి రొట్టెలు చేయగలిగిన వాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఆయన అదృశ్యమయ్యే దేవుడు. అసలుకి ఆ నీళ్ల మీద నడిచేటప్పుడు కానీ, సముద్రం మీద నడిచేటప్పుడు, అంటే ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. కానీ సాతాను యొక్క స్వాధీనం, అది తప్పనిపించే మాట ఏం కాదు. సాతాను చేసేది ఏంటంటే ఇది తప్పగా, అంటే దేవుడి నుండి మనని ఎడబాటు చేయటానికి, దేవుడి నుండి దూరం చేయటానికి, దేవుని యొక్క ఆజ్ఞ మీరేలాగా చేయటానికి, దేవునితో సహవాసం లేకుండా చేయటానికి, అది ఏదో పెద్ద మనకు తప్పులాగా అనిపించేలాగా చెప్పదన్నమాట. అది తప్పులాగా చెప్పదు. సాతాను కూడా వాక్యంతోనే మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారితో. అదే యేసుక్రీస్తు ప్రభు వాక్యంతోనే సాతానుకు సమాధానం చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు డైవర్ట్ కాలేదన్నమాట. అంటే సాతాను యొక్క స్వాధీనంలోనికి, ఆలోచనలోనికి రావాల. ఏమండి, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సాతాను చేసే యొక్క ముఖ్య ఉద్దేశాలు, వాని యొక్క పనులు ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆదిమ తల్లిదండ్రులైన అవ్వ ఆదామును వాళ్ళు దేవునితో సహవాసం చేస్తున్నారు. ఆ యొక్క ఏదోని తోటలతో దేవునితో చక్కగా ఆ సాయంకాల పూట దేవునితో మాట్లాడుతున్నారు, దేవునితో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ ఏదోని తోటలో చాలా ఆహ్లాదకరమైన, సంతోషకరమైన మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు చూడండి, సాతాను పెద్దగా అక్కడ వచ్చి ఏదో ఒక వాళ్ళని ఇచ్చేలా దేవుడి నుంచి డైవర్ట్ చేస్తుంది. ఎలా డైవర్ట్ చేస్తుందంటే, ఇది నిజమా, ఇది మీరు తినిన దినమున, ఏమండి, ఇది తిని దినమున మీరు చావనే చావరు. దేవుడేమో మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. సాతానేమో ఇది తిని దినమున మీరు చావనే చావరు, దేవదూతల వలె ఉంటారు, మీ నేత్రములు మరి తెరవబడతాయి, మరి మీరు ఆ యొక్క మంచి చెడులను ఎరిగిన వారై ఉంటారు అని చెప్తుంది. ఇక్కడ పెద్ద అంటే పెద్ద మార్పులాగా అని అనిపించాల. ఇది పెద్ద మార్పులాగా అనిపించాలి. దేవుడు తినొద్దన్నాడు, తినకుండా ఉంటే మంచిదే కదా అని అనుకునేలా చేయాలి. ఇది నిజమా? అదేం కాదే, ఈ పండు మీరు తింటే చనిపోరే అంది. నిజంగా వారు పండు తిన్నారు, చచ్చిపోయారా? చచ్చిపోవాలి. అంటే ఇక్కడ దేవుడేమో ఈ పండు తినమని నిశ్చయముగా మీరు చచ్చిపోతారన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఆత్మీయ అర్థం ఏంటంటే, ఏమండి, ఆత్మీయ స్థితిలో మీరు చచ్చిపోతారని చెప్పాడు. శారీరక విషయంలో కూడా వారు చచ్చిపోయారు, అంటే వారికి మరణం అనేది సంభవించింది. ఇప్పుడు సాతాను అప్పటికి చెప్పిన మాట ఏమండి, ఈ పండు దినమున మీరు చావరు. అది తిన్నారు, చనిపోలేదు వాళ్ళు, కానీ ఆత్మీయతలో చచ్చిపోయారు. శరీరపరకంగా కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం ఆలోచన జీతమే మరణం, చచ్చిపోయారు. అంటే సాతాను ఏ కాడకి కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరేలాగా, తండ్రి మాటను విననీయకుండా చేసేదిలాగా, దేవుని మార్గంలో నడవనీయకుండా సులువైన మార్గంలో మనం తప్పిస్తుంది. అది మనకు తెలియదు అనమాట. అసలు మనం
అసలు నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వాక్యాన్ని కొలమానం మనం వేస్తే మన శరీరానికి మన ఆత్మకి వేస్తే తేలిపోద్ది. అలా మన దేవుని బిడ్డలమో సాతాను బిడ్డలు తేలిపోద్ది అనమాట. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు 19వ వచనం, శరీర కార్యములు ఏమనగా ఇవి ఉండి ఆత్మఫలములు ఏమనగా ఇవి ఉంటే, ఈ ఆత్మఫల లక్షణాలు మనం కలిగి ఉంటే దేవునిలో ఉన్నట్టే, ఈ శరీర కార్యములు మనం కలిగి ఉంటే సాతానులో ఉన్నట్టే. చిన్న అసలు కొలమానం, బైబిల్ అనే కొలమానంలో ఈ యొక్క 2 వచనాలను వేస్తే మన యొక్క జీవితానికి కొలమానం చూసుకుంటే తెలిసిపోతుంది. అయితే సాతాను ఏం చేస్తుందంటే మనల్ని డైవర్ట్ చేస్తుంది. సాతాను మనల్ని దేవుడి దగ్గర నుంచి మళ్ళిస్తుంది. పెద్దగా నీకు వేరే నష్టాలు ఏం చేయదు అది. అసలుకి దేవుడు నువ్వు కలిగి లేకపోతే, యేసుక్రీస్తు నువ్వు ఆరాధించకపోతే, యేసుక్రీస్తు ధ్యానించడానికి యేసుక్రీస్తు మందిరానికి నువ్వు వెళ్లకుండా ఉన్నట్టే, లేదా మందిరానికి వెళ్లకుండా ఆగిపోయినా దానికి నీకేమి హాని చేయదు. అది అసలు ఏమీ హాని చేయదని ఒక్క ఆత్మను కోల్పోతావు అంతే. యేసుక్రీస్తును అంగీకరించిన అన్యజనులు చాలా ఉన్నతమైన స్థానంలో ఉండి చివరికి సరిపోతే వారు నరకంలో ఉంటారు. అంతే, పెద్దగా తేడా ఏమి ఉండదు. ధనవంతుడు ఏ విధంగా ఈ లోకంలో ఉండి దేవుని మాట వినకుండా, దేవుని అంగీకరించకుండా, దేవుని ప్రేమించకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, పరిశుద్ధం లేకుండా జీవించి నరకంలోకి వెళ్ళిపోయాడు. లోకం మీద చాలా బాగుంటుంది, అస్సలు ఎక్సలెంట్గా ఉంటుంది జీవితం. సాతాను వాడి జోలికి వెళ్ళదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్న వాడి జోలికి మనకి వెళ్ళదు. అసలు దేవుని మందిరానికి వెళ్ళని వాని జోలికి వెళ్ళదు. యేసుక్రీస్తు తమ సొంత రక్షకుడిగా అంగీకరించని వారి జోలికి వెళ్ళదు. బైబిల్ చదవని వారి జోలికి వెళ్ళదు. ప్రార్థన చేసుకుని వారి జోలికి వెళ్ళదు. అసలు వాళ్ళు చక్కగా మీరు లోకంలో మీరు ఎలాగైనా జీవించండి సాతాను చక్కగా వదిలేసింది. సాతాను ఎవరిని పట్టుకునిద్దంటే ఎవరైతే ప్రభుతో సహవాసం చేస్తారో, ఎవరైతే ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే దేవునిలో ఎదుగుతూ ఉంటారో, ఎవరైతే ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తూ ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో, వాళ్ళని డైవర్ట్ చేయటానికి ఈ సాతాను ఏం చేస్తుందంటే అనేకమైన కుయుక్తులు చేస్తుంది. ఒక సందర్భంలో నేను చూసినట్లయితే సాతాను ఎలా డైవర్ట్ చేస్తుంది చాలా సులువుగా, మనం ఓరకనే డైవర్ట్ అయిపోతాం. మన మీద పెద్ద భక్తులు లేకపోతే పెద్ద విశ్వాసులు అనుకుంటాం. సాతాను సింపుల్గా అలా డైవర్ట్ చేసేస్తుంది, పెద్ద విషయం కాదు. ఆదాం అవ్వలనే పెద్దగా దేవుని యొక్క ఆ యొక్క ప్రథమ అంటే చాలా పవర్ఫుల్గా ఉండే ఆ వ్యక్తుల్ని చాలా సింపుల్గా డైవర్ట్ చేసేసింది, మలిచేసింది అనమాట. లోకంలో మలిచేసింది. చిన్న మాటలే, పెద్దగా వాళ్ళని తాడేసి ఏదో తోటల నుంచి బయటికి రాలేదు, లేకపోతే పెద్దగా ఈ యొక్క ఏదో తోటలో పెద్దగా దెయ్యపు కేకలు వేసి భయం పెట్టి బెదిరించి వాళ్ళని చాలామందికి దెయ్యాలంటే భయం. సాయంత్రాల పూట రాత్రుల పూట ఈ శక్తులన్నా, పొలిమేర శక్తులన్నా, లేకపోతే పెద్ద దెయ్యాలకు శబ్దాలన్నా భయపడిపోయి ఇళ్ళలో నుంచి బయటకు వస్తారు. ఇళ్ళలో ఏదైనా పెద్ద శబ్దం వినపడుతుంది అనుకోండి, ఆ శబ్దానికి భయపడి వచ్చేస్తారు. ఆ ఏదో తోటలో వాళ్ళని గలివిలేం చేయాలి, అసలు ఏమీ చేయాలి. చాలా సింపుల్గా డైవర్ట్ చేసింది. దేవుడి చేతే వారిని బయటికి గెంటించేసింది. ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తిననీయకుండా మరి చేసింది. వాళ్ళు అనేకమైన శ్రమలు కష్టాలు అనుభవిస్తూ వచ్చారు. ఏమండి, చాలా సింపుల్గా అది డైవర్ట్ చేస్తుంది అనమాట. అంటే అది చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను, జరిగిన విషయం అనమాట. ఒకరోజు టీవీలో ఒక న్యూస్, అంటే రాష్ట్రంలోనో దేశంలో ఒక న్యూస్ జరుగుతుంది. ఆ యొక్క న్యూస్ జరుగుతున్న సమయంలో వార్తలు వింటూ ఉన్న తర్వాత సరే ఇక ఈ వార్తలు ఏమి వింటావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆ యొక్క టీవీ ఛానల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఛానల్ ఉన్నాయి కదా, రక్షణ టీవీ ఛానల్ అని, సువార్త ఛానల్, కొన్ని ఛానల్, ఆ దేవుని యొక్క వాక్యం పెడదామని చెప్పేసి వాక్యం పెడతా ఉంటే వాక్యం ఏ ప్రసంగికులు చెప్పినా అర్ధగంట ప్రసంగం అనేది చెప్తారు. టీవీలో వచ్చే ప్రసంగాలని అర్ధగంట అని చెప్తూ ఉంటారు. సరే వాక్యం విందామని చెప్పేసి పెడితే ఒక 5 నిమిషాలు కూడా కాలేదు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యంలోకి వెళ్తూ ఉన్నాడు. సరే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం ఇంకా వెళ్ళలేదు అనుకొని చిన్నగా మళ్ళీ న్యూస్ ఛానల్లోకి వచ్చాం. న్యూస్ ఛానల్లోకి వచ్చిన తర్వాత న్యూస్లో
కొద్దిసేపులో సుత్తేస్తూ ఉంటాడు, ఏదో యాడ్ వేస్తూ ఉంటాడు. సరే ఈ యాడ్ లోపల పక్క ఛానల్కి వెళ్దాం, పక్క ఛానల్కి వెళ్తే పాటలు వస్తున్నాయి, సినిమా పాటలు. సరే అని చెప్పేసి పాటలు వింటూ ఉండారు. ఇది విన్న తర్వాత సరే ఇంకేమన్నా చెప్పి పక్క ఛానల్కి వెళ్తే సినిమా వస్తుంది. ఇక ఆ సినిమాలో సన్నివేశాలు, ఫైట్లు, పాటలు, డైలాగులు, మాటలు, ఇక ఇంచుమించు తెలియకుండా 2 గంటలన్నర సేపు ఆ సినిమా చూడటం టీవీలో జరిగిపోయింది. అంటే విచిత్రం ఏంటంటే వాక్యాన్ని 5 నిమిషాలు కూడా మనం చూడలేని పరిస్థితిలో ఉంటాం. ఆ 5 నిమిషాల్లో నుంచి పక్క ఛానల్కి డైవర్ట్ అయ్యి అక్కడి నుంచి పాటలకు డైవర్ట్ అయ్యి అక్కడి నుంచి సినిమాకి డైవర్ట్ అయితే సినిమా 2 గంటలన్నర సినిమా, దాంట్లో ఇంకా అనేకమైన యాడ్లు వస్తాయి. యాడ్లు అయితే చూస్తానే ఉంటా, సినిమా చూస్తానే ఉంటా. అంటే సాతాను ఎంతగా మనల్ని తెలియకుండా వేరే వాటిలోకి డైవర్ట్ చేస్తుందంటే అసలు మనకు తెలియదు అన్నమాట. నిజం, సాతాను మనల్ని ఆ విధంగా మోసం చేస్తుంటాడు. అందుకని యేసయ్య కూడా చాలా సందర్భాల్లో మీరు మెలకువ కలిగి ఉండండి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి అంటాడు. అంటే ఏ మెలకువ అంటే ఏదో శరీర బలహీనతల వల్ల వచ్చే నిద్ర నుంచి మెలుకోవటం కాదండి, ఆత్మీయ మెలకువతనం ఉండాలి. మనం ఏ విషయంలో జారిపోతున్నాం, ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఏ విషయంలో మలచబడుతున్నాం. చాలామంది నేను అడుగుతూ ఉండేవాడిని, ఏందమ్మా వారం మందిరానికి వెళ్ళేవాళ్ళు మీరు ఏంది ఆగిపోయారంటే, ఏడండి చాలా పనులు ఉండేయండి అని. అంటే సాతాను ఏం చేసిందంటే డైవర్ట్ చేసేస్తుంది అన్నమాట. ప్రార్థనకు వెళ్ళనీయకుండా డైవర్ట్ చేసేస్తుంది, ప్రార్థన చేసుకోనీయకుండా డైవర్ట్ చేసేస్తుంది. అది మనకు తెలియదు అనమాట. కానీ మనకు పని పడుతుంది, లేదా మన ఇంటికి చుట్టాలు వచ్చారు, ఆ రోజు మనం మందిరం మానేసాం, లేదా ఆ రోజు నాకు ఫుల్ బిజీగా ఉంది, అందువల్ల నేను సేవకుని కలవలేకపోయాను. అంటే ఈ విధంగా సాతాను డైవర్ట్ చేసి ఏం చేస్తుందంటే ఏమి చేయదని, సాతాను నిన్ను ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా, నువ్వు ఎట్ట సుఖభోగాలు అనుభవిస్తున్నా అసలు నిన్ను జోలికే రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుడిలో ఎదగాలని, ఆ ప్రభువును కలిగి ఉండాలని, ఆ ప్రభు పాదాలు పట్టుకొని ఉండాలని, ఆ ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలని, ఆ వాక్యాన్ని అపేక్షించుకొని ఆత్మీయ జీవితంలో బలపడాలని నువ్వు అనుకుంటూ ఉంటావో అప్పుడు సాతాను నీ మీద దాడి చేస్తుంది, అప్పుడు సాతాను నీ మీద అటాక్ చేస్తుంది. అది కూడా అటాక్ కూడా నీకు అనిపించదు, అటాక్ చేసింది అసలు నిన్ను బెంబేలెత్తించుతుంది. నిజంగా సాతాను మనిషిని బెంబేలెత్తిచ్చే విషయం అయితే ఇప్పుడు మన క్రైస్తవులు చాలామంది కూడా రాత్రిపూట నిద్రపోరు. ఆ దెయ్యాల గోల, లేకపోతే ఆ సాతాను గోల, లేకపోతే ఆ గలివిలికి గుండె ఎదిరిపోయి దేవుడిని విడిచిపెట్టే పరిస్థితి. సాతాను అలాంటివి ఏమి చేయదండి, చాలా సింపుల్గా, చాలా నేర్పరతనంగా, చాలా చక్కగా నీలో ఉన్న ఆలోచనని ఎక్కువగా పురుకొలిపి దేవుడి నుంచి అలాగున డైవర్ట్ చేస్తుంది, అలాగున క్రీస్తు నుంచి డైవర్ట్ చేస్తుంది, అలాగున చర్చి నుండి డైవర్ట్ చేస్తుంది, మందిరం నుండి డైవర్ట్ చేసేస్తుంది, అలాగున పరిశుద్ధత నుండి డైవర్ట్ చేసేస్తుంది, చక్కగా డైవర్ట్ చేస్తుంది. అది నీకు తెలియదు అనమాట. నేను డైవర్ట్ అయిపోయాను, నీకేదో పనులుండి లేకపోతే ఎవరో రమ్మన్నారని ఏదో మనం అనుకుంటూ ఉంటాం, కానీ అలా చేయదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సాతాను ఇలా డైవర్ట్ చేయటం అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా డైవర్ట్ చేయాలని చూసింది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు డైవర్ట్ కాలేదు. ఆదాము అవ్వలను డైవర్ట్ చేయాలని చూసింది, వారు ఆ యొక్క సాతాను యొక్క ఆ కుయుక్తికి, సాతాను యొక్క ఆలోచనకి వాళ్ళు డైవర్ట్ చేయబడ్డారు. డైవర్ట్ చేయబడటం ద్వారా ఏమొచ్చింది? భౌతికమైన శ్రమ వచ్చింది. ఆ పరిశుద్ధత నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు, ఆ ఏదోని తోటల నుంచి గెంటి వేయబడ్డారు, శపించబడ్డారు, ఏమండి అనేకమైన శ్రమలు అనుభవించారు. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఏమండి ఏబు గారిని కూడా ఏమండి డైవర్ట్ చేయాలని చూసింది, చేయాలని చూసింది. అనేకమైన సార్లు అతని యొక్క యథార్థతను విడిచిపెట్టాలని, అతని యొక్క విశ్వాసం కోల్పోవాలని, అతని యొక్క భక్తి పోవాలని అనేకమైన ప్రయత్నాలు సాతాను చేసింది. అది చిన్న ఏంటంటే ఏమీ లేదు, చిన్నగా పిల్లలు ఉన్నారు, చనిపోయారు, దేవుడి మీద భక్తి పోయేలాగా లేకపోతే పోయేలాగా అనుకుంటానికి. ఆస్తి పోయింది,
ఇవన్నీ జనరల్గా భూమి మీద జరిగేవే, ఏదో అసలు ఆకాశంలో నుంచి జరిగే మార్పులు కాదు ఇవి, ఏదో పెద్ద పెద్ద మనం ఊహించుకునే జరిగే, చాలా న్యాచురల్గా అందరి కుటుంబాల్లో అందరి మనుషులు అందరి వ్యక్తుల్లో జరిగే న్యాచురల్ విషయాలే. ఎప్పుడైతే ఆ ఏబు ఆ దేవుని కలిగి ఉన్నాడో, ఆ దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో, యథార్థతను కలిగి ఉన్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, చెడుతనం విసర్జించిన వాడై ఉన్నాడో, దీని నుంచి ఏం చేయాలనుకుంటుందంటే అతను చెడుతనం చేయాలని, తన యథార్థతను వదలాలని, తన భక్తి వదలాలని. ఏమండి, సాతాను అనేకమైన సార్లు అతన్ని డైవర్ట్ చేయడానికి ఆస్తిని, పిల్లల్ని, భార్యను, ఏమండి స్నేహితులను కూడా చేత కూడా చేసింది. కానీ ఏబు గారు డైవర్ట్ కాలేదు, మళ్ళలేదు, డైవర్ట్ అవ్వలేదు. అలాగనే మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధ డైవర్ట్ అయిపోయాడు. 12 మందిలో శిష్యుల్లో ఒక శిష్యుడు. అందుకని అసలుకి ఇదంతా కారణం కూడా మనం ఈ కొత్త నిబంధనలో ఒక్క మాటలో మనం తెలుసుకోవచ్చు ఈ సాతాను యొక్క ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, ఎవరిని అంటాడంటే ఇస్కరియోతుని, నీవు పుట్టకుండని ఎడల ఎంత మేలు అంటాడు. అక్కడ అంటుంది ఇస్కరియోతు యోధని కాదు, ఆ సాతాను అన్నమాట. సాతానా, నువ్వు పుట్టకుండా ఎడల ఎంత మేలు, నువ్వు పుట్టడం వల్ల ఇదిగో దేవునితో సహవాసం, దేవునితో సంబంధాన్ని తెంచేసుకున్నావు, నీవు ఆ దేవునితో దేవునికన్నా అతిశయించుకో, దేవునికన్నా ఎక్కువ స్థానంలో ఉండాలని కోరుకున్నావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆ యొక్క స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి తొలగిపోయావు. నువ్వు పుట్టకుండా ఉంటే ఎంత మేలు. ఇప్పుడు ఇస్కరియోతును కూడా డైవర్ట్ చేసింది, ఉపయోగించుకుంది. ఆ ఇస్కరియోతును డైవర్ట్ అయిపోయాడు, 12 మంది శిష్యుల్లో నుంచి డైవర్ట్ అయిపోయాడు. అంటే దేవుడి నుంచి డైవర్ట్ చేయటం. ఇప్పుడు మరి ఈ యొక్క 12 మంది శిష్యుల్లో వీరు మరి అద్భుతమైన పరిచర్య చేశారు, ప్రపంచవ్యాప్తంగా పరిచర్య చేశారు, గొప్ప పరిచర్య, నలుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశారు అపోస్తలు. వారి పేర్లో ఇస్కరియోతు యోధ లేదు. ఆ యొక్క దేవుని యొక్క దాంట్లో పాలుపొంపులు అంటే సింపుల్గా డైవర్ట్ చేసేసి. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అననీయ సఫీరాను కూడా సింపుల్గా, పెద్దగా అది వాళ్ళని ఏమీ ఇదేం చేయలే. అయా పేతురు గారి దగ్గరికి వచ్చారు, మీరు అమ్మింది మీరు ఎంతకే అమ్మారా అన్నారు. మేము ఎంతకే అమ్మామన్నారు. కొంతకు అమ్మారు వాళ్ళు, అమ్మిన దాంట్లో కొంత దాచుకున్నారు. దాచుకొని అపోస్తుల పాదాల ఎద్దకు తెచ్చారు. పేతురు గారు పరిశుద్ధాత్మ అడిగాడు. అడిగితే ఏమండి అక్కడ అడుగుతున్నాడు అనమాట, అననీయ నీ హృదయాన్ని నువ్వు ఎలా మరి సాతానుకు అప్పగించామంటాడు. ఆ మాట మీరు చూసినట్లయితే 5వ అధ్యాయము, ఏమండి 5వ అధ్యాయము 3వ వచనంలో, 3వ వచనంలో అక్కడ చూస్తాం అన్నమాట. నీ హృదయమును ఎలా సాతానుకు స్వాధీనపరిచితివి. ఏమండి 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, నీ హృదయమును అననీయ ఎలాగున సాతానుకు స్వాధీనపరిచితివి. ఇప్పుడు అననీయ యొక్క హృదయము, సఫీరా యొక్క హృదయము ఎవరికి స్వాధీనపరిచారు? సాతానుకు స్వాధీనపరిచారు. సాతానుకు స్వాధీనపరిచారు. ఏమండి అలాగనే సాతానికి స్వాధీనపరచడం ద్వారా వీళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా పాపం చేశారు. దేవునికి విరుద్ధంగా వీళ్ళు అబద్ధం ఆడారు. అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఈ సాతాను ఏం చేస్తాడంటే మనం మోసగిస్తాడు, సింపుల్గా మోసగించాడు. అరే మన పొలం మనం అమ్ముకున్నాం, మనం మొత్తం ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? సరే అంతే అన్నాం. ఆ రోజు మనకున్న ఆస్తిని కానీ లేకపోతే మనకున్న భూమిని కానీ అమ్మి మొత్తం మేము దేవుడికి ఇద్దాం అనుకున్నాం. మొత్తం ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. నువ్వు దాంట్లో సగం దాచుకొని సగం ఉంచుకో అంటే అన్నావు. మాట ఇస్తే మాట ఇచ్చావు. అంటే చాలా సింపుల్గా అననీయ సఫీరాను డైవర్ట్ చేసిందనమాట. డైవర్ట్ చేస్తే వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోయారు, చనిపోయారు వెంబటనే. అంటే చాలా సింపుల్గా చేస్తుంది. అలాగనే మరి ముఖ్యంగా ఇంకో విషయం నేను చెప్పాలంటే, ఈ భూప్రపంచం మీద అనేకమైన విగ్రహాలు, అనేకమైన దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు. అంటే మనుషులు చేసిన దేవుళ్ళు, తమంతలకు తాము దేవుళ్ళుగా పిలిపించుకున్న వాళ్ళు, కొందరు దేవుళ్ళు చేసిన దేవుళ్ళు కూడా ఉన్నారు, మనుషులు చేసిన దేవుళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే సాతాను అన్నమాట. దేవునికి చెందవలసిన మహిమను ఈ విగ్రహాలకు చెందేలాగా చేస్తాయి. ఈ మట్టి బొమ్మలకి, లేకపోతే రాగి వస్తువులకి, లేకపోతే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఉండే కదా. ఏమండి
అవి కర్రతో చేసినవి, కొయ్యతో చేసినవి, లేకపోతే వెండితో చేసినవి, లేకపోతే బంగారంతో చేసినవి, రకరకాల వస్తువులతో చేసిన విగ్రహాలు ఇవన్నీ. దేవునికి చెందవలసిన ఆరాధన, దేవునికి చెందవలసిన మహిమ ఈ యొక్క విగ్రహాలు. అంటే మనందరం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే డైవర్ట్ చేస్తుంది చాలామందిని, నిజమైన దేవుని యొద్దకు రానీక, నిజమైన దేవుని ఆరాధించనీయకుండా చేస్తూ, నిజమైన దేవుడిని తెలుసుకొని ఆరాధించనీయకుండా ఈ విగ్రహాలకి, ఈ గుళ్ళకి వీళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళు కూడా దేవుళ్ళే మొక్కండ్రా అంటున్నాయి. ఈ బొమ్మలు కూడా దేవుళ్ళే మొక్కండి, ఈ బొమ్మలకి మీరు సాష్టాంగపడి నమస్కారం చేయండి, పూజలు చేయండి, పునస్కారాలు చేయండి, ప్రార్థనలు చేయండి అని ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రజల కాలంలో నుంచే జరుగుతూనే ఉంది. అంటే ఆదిలో నుంచే జరుగుతూనే ఉంది. అంటే సాతాను ఏం చేస్తుంది, మానవుల్ని డైవర్ట్ చేస్తుంది అంతే. నీకు అన్నం లేకుండా చేయటమో, లేకపోతే నీకు ఇంకా వేరేది లేకుండా చేయటమో, లేకపోతే నీకు ఇంకా వేరే చేయదనమాట. అది డైవర్ట్ చేస్తుంది. వాక్యాన్ని వినకుండా డైవర్ట్ చేస్తుంది, ప్రార్థన చేసుకోనీయకుండా డైవర్ట్ చేస్తుంది, నేను మందిరానికి వెళ్ళనీయకుండా నేను డైవర్ట్ చేస్తుందండి. నేను పరిశుద్ధతలో ఉండనీయకుండా డైవర్ట్ చేస్తుంది, అపవిత్రలోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే వాడు చేసే పని ఏంటంటే సాతాను దేవునికి దూరం చేయటమే, కంతే ఏమి లేదు. నీ పిల్లల్ని కాకుండా చేయటమే. నీ కడుపును పుట్టిన పిల్లల్ని నువ్వు పెంచి పోషించవు, ఎవరికి వాళ్ళు అనుకోండి, ఎవరి కుటుంబంలో వాళ్ళు అనుకోండి. మన కడుపును పుట్టిన బిడ్డల్ని మనం కష్టపడి కన్నాము, పెంచాము, పోషిస్తున్నాం, చేస్తున్నాం. వీళ్ళు మన మాట విననీయకుండా, మన అడుగుజాడలో నడవనీయకుండా వేరే బయటవాడు, ముక్కు మొహం తెలియనివాడు, ఈడెవడికో ఈ స్నేహితుడైన వాడు, లేకపోతే వీడు ఏం చేస్తారంటే డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేస్తే ఎంత బాధేసింది. అరే నిన్ను పోషిస్తుంది నిన్ను బ్రతికిస్తుంది నేను, నీకు సంరక్షణ చేస్తుంది నేను, నీకేం కావాలో ఇస్తుంది నేను, నువ్వు నా మాట వినాలి కదా. నువ్వు ఎవరి మాట వెంటవేంది, బయట ముక్కు మొహం తెలియని మాట వెంటవేంటి, నేను కన్నాను, పెంచాను, పోషిస్తున్నాను, మీరు బయట వాళ్ళ ఏంటి అని చాలా బాధపడతా ఉంటారు. దేవుడు కూడా అలాగే బాధపడుతున్నాడు, అంతే ఏం లేదు. ఆ సాతాను నుంచి ఆ డైవర్ట్ అయిన వాళ్ళందరినీ, లేదు తన యొక్క ఆ మార్గంలో ఉన్న వారందరం కూడా రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. దారి తప్పిపోయిన గొర్రెలన్నింటినీ కూడా ఒక మార్గంలో నడిపించటానికే ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. అంత మాత్రమే కదా, వారు చేసిన అపరాధములను బట్టి, వాళ్ళు చేసిన పాపను బట్టి పాప పరిహార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగంలో బలియాగం అయ్యారు, మనందరం కూడా రక్షిస్తున్నాడు. అంత మాత్రమే కదా, డైవర్ట్ కాకుండా ఉండటానికి అనేకమైన మంది కాపర్లను, పరిచారికులను, సువార్థికులను, అపోస్తులను, ప్రవక్తలను దేవుడు నియమించాడు. ఎందుకంటే ఎవరు కూడా డైవర్ట్ కాకుండా ఉండటానికి. ఈరోజు మందిరాలు నడపడానికి కారణం ఏంటి, ఈరోజు చర్చిలు నడపడానికి కారణం ఏంటి, ఈరోజు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి నడపడానికి కారణం ఏంటి, వీరందరూ కూడా డైవర్ట్ కాకుండా ఉండటానికే సంరక్షకుడిగా సేవకులను ఉంచాడండి, కాపర్లను ఉంచాడు. ఇలా విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండటానికి, పరిశుద్ధతలో నుంచి తొలగిపోకుండా ఉండటానికి, క్రీస్తులో నుంచి తొలగిపోకుండా ఉండటానికి, వీరి యొక్క విశ్వాస జీవితం నుంచి తొలగిపోకుండా ఉండటానికి కాపర్ని దేవుడు నియమించాడు. ఎందుకంటే వీరు డైవర్ట్ కాకుండా ఉండటానికి, లోకంలో డైవర్ట్ కాకుండా, సాతానులో డైవర్ట్ కాకుండా, లేకపోతే వాటిలోకి వీళ్ళు మళ్ళకుండా ఉండటానికి, లోకంలో మళ్ళకుండా ఉండటానికి కాపర్ల నుంచి సరిచేస్తూ ఎప్పటికెప్పుడు సరిచేస్తూ నిలబెడుతూ వస్తున్నాడండి దేవుడు. మనకు దేవుడు గొప్ప దేవుడు అండి, మన దేవుడికి చాలా గొప్ప దేవుడు. మనం డైవర్ట్ కాకుండా ఉండటానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఎన్నో విషయాల్లో పడిపోతూ ఉన్నారు, తప్పిపోతూ ఉన్నారు. సాతాను చేసే మనకు కూడా అర్థం కాని ఒక స్థితి అన్నమాట. ఏం చేస్తాడంటే సాతాను మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే మేము డైవర్ట్ చేస్తాడు అంతే. లోకంలో ఉన్నవాడి జోలికి వెళ్ళడో, పాపంలో ఉన్న జోలికి వెళ్ళడో, సుఖభోగాల్లో అనుభవించేవాడి జోలికి వెళ్ళడో. ఈ భూప్రపంచం మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళ జోలికి వెళ్ళడో, వారు ఇంకా నీ కళ్ళ ముందు అనుకుంటూ ఉంటావు, అరే నా కళ్ళ ముందు ఐస్టేర్లు భవనం కట్టాడు, నా కళ్ళ ముందు తిరిగినవాడు కారు కొనుక్కున్నాడు, నా కళ్ళ ముందు తిరిగినవాడు అబ్బో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, బంగారం కొనుక్కున్నాడు అని నువ్వు అనుకుంటావు. సాతాను ఏం చేస్తుందంటే వాడు దొంగతనం చేసో, మోసం చేసో, హత్య చేసో ఇవన్నీ సంపాదించుకుంటాడు, కానీ పరలోకాన్ని వాడు సంపాదించుకోలేడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సింపుల్గా సాతాను మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మెలుకు కలిగి మీరు ప్రార్థన చేయండి. అందుకని పౌలు గారు కూడా అంటున్నాడు, మీరు విశ్వాసంలో స్థిరులై ఉండి సాతానును మీరు ఎదిరించేవారై ఉండాలి.
దాన్ని గద్దించేవారు అయినారు. మనకు ఆయుధాలు ఏంటి? దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే గొప్ప ఆయుధం వాక్యం అనే ఖడ్గం. రెండవది ప్రార్థన అనే ఆయుధం. ఈ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం చేత, ప్రార్థన అనే ఈ నాలుక చేత లేకపోతే హృదయము చేత మనం ఎప్పుడైతే విశ్వాసం అనే డాలును తీసుకొని మనం ప్రార్థన చేస్తామో సాతాన్ని ఈజీగా మనం ఎదిరించగలుగుతాం అన్నమాట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను మనను విశ్వాసం నుండి డైవర్ట్ చేస్తుంది, ప్రార్థన నుండి మనం డైవర్ట్ చేస్తుంది, స్థిరమైన మనస్సు లేకుండా చంచలమైన మనస్సును కలిగిస్తుంది, స్థిరమైన మనస్సు నుంచి కూడా మనం డైవర్ట్ చేస్తుంది. అంత మాత్రమే కాదు, మందిరానికి వెళ్ళనీయకుండా డైవర్ట్ చేస్తుంది, దేవుని మాట వినకుండా డైవర్ట్ చేస్తుంది. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమాధానం లేకుండా మనకి చేస్తుంది సాతాను. అంటే సమాధానం నుంచి కూడా మనల్ని డైవర్ట్ చేస్తుంది, సమాధానం కూడా జీవితాన్ని కూడా గలిబిలి చేస్తుంది అన్నమాట. కనుక ప్రియమైన దేవునిలా మనము ఎప్పుడు కూడా ప్రభు మాట విని ప్రభువుల విశ్వాసం కలిగి ఉండాలి. మనకు విశ్వాసం కలగాలంటే వాక్యం వినాలి. కనుక చాలామంది కూడా మీకు ఈ యొక్క విషయంలో అనుకుంటూ ఉంటారు, నేను తప్పిపోలేదు, నేనేదో వేరే పనిలో ఉండి మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, నేనేదో పనిలో ఉండి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నాకు కుదరలేదు అనుకుంటూ ఉంటారు. చాలా బాధాకర విషయం అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా సాతాను ఏంటంటే నిన్ను ఆల్రౌండ్ డైవర్ట్ చేసేసింది అనమాట ఆ పనుల నిమగ్నంలోకి. అందుకని యేసుక్రీస్తు ప్రభువును, మార్తా నీవు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అంటే వాక్యాన్ని వినటం అనే దాన్ని పెట్టుకుంది అనమాట. అది మాత్రమే కాదు ప్రియమైన బిడ్డలారా, ఒక్కటి ఆలోచించండి, దేవుడు ఒక్కడే అనటానికి రుజువు ఏంటంటే భూప్రపంచం మీద పుట్టిన మానవులందరూ కూడా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, నోరు, ముక్కు, చెవులు, పురుషుడు స్త్రీగాను దేవుడి నుంచి, అంటే దేవుడు ఒక్కడే అనటానికి. ఇంతమంది దేవుళ్ళు లేరు, ఇంతమంది దేవుళ్ళు లేరు. మీరు మన భారతదేశమే కానీ లేకపోతే ఇంకా ఇతర దేశాలలో కానీ రకరకాల దేవుళ్ళు అని ఉన్నారు. ఇంతమంది దేవుడు, ఒక్కడే దేవుడు అనటానికి ఇదే రుజువు అనమాట. దేవుడు ఒక్కడే అనటానికి ఏంటంటే, దేవుళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది రకాలుగా ఉంటారు. ఒకరికి 4 చేతులు ఉంటాయి, ఒక దేవుడు కలగజేస్తే. ఇంకో దేవుడు కలగజేస్తే 3 చేతులు ఉంటాయి, ఇంకో దేవుడు కలగజేస్తే 2 చేతులే ఉంటాయి. అంటే వాళ్ళు చేసిన పని వీళ్ళు చేయరుగా సమానంగా. అంటే దేవుడు ఒకటే అనటానికి ఏంటంటే భూప్రపంచం మీద మానవాళి మనుగడ కానీ అంతా కూడా, శరీర అవయవాలు కానీ, పుట్టుక కానీ, మరణం కానీ, సూర్యచంద్రులు కానీ, రాత్రి పగలు కానీ, పంటలు కానీ, ఇవన్నీ కూడా సమానమే అన్నమాట. అంత సమానమే. దేవుడు ఒకడే అనటానికి ఇదే రుజువు. ఎంతమంది దేవుళ్ళు ఉంటే నేను చేసిన వస్తువులు మరొకడు ఇంకోలా చేయరు. మాది ఈ వుట్టరింగ్ వర్క్ ఉండేది ఒక 10 సంవత్సరాల క్రితం. ఈ పని చేసేటప్పుడు మేము పూరి కర్రలు అన్నమాట తయారు చేసేవి. నేను ఒకలాగా తయారు చేస్తా, మా తమ్ముడు ఒకలాగా తయారు చేస్తాడు, మా అన్నయ్య ఒకలాగా తయారు చేస్తాడు. అంటే పూరి కర్రే, కానీ రకరకాల మార్పులు ఉంటాయి. మనుషులమే, దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉంటే ఆ మనుషులు కూడా రకరకాల అవయవాలు ఉంటాయి. ఏదో ఒకరికి 3 కళ్ళు ఉండొచ్చు, ఒకరికి 4 చేతులు ఉండొచ్చు, లేదా 3 కాళ్ళు ఉండొచ్చు. ఇట్లా ఒకరికొకరికి అనేకమైనవి ఉంటాయి, అనేకమైన ఉంటాయి. కనుక దేవుడు ఒకడే. కనుక ఆ దేవుని చెందవలసిన మహిమను మనం చెందించేవాడిలాగా ఉండాలి, ఆ దేవాతి దేవుని ఆరాధించేవాడు ఉండాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు, సృష్టికర్త, ఆ సృష్టిని ఏలుచున్న దేవుడు, పరిపాలిస్తున్న దేవుడు, మనుషులకు జీవాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు అన్నమాట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేస్తుందంటే దేవుని యొక్క రాజ్యానికి చేరనీయకుండా చేస్తుంది అనమాట. దేవుని రాజ్యానికి కూడా మనల్ని వెళ్ళనీయకుండా చేస్తుంది. అది వాడు చేసే పని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏమండి, మనం పిల్లల్ని మంచిగానే స్కూల్కి పంపిస్తాం, పిల్లల్ని కాలేజీకి మనం మంచిగానే పంపిస్తాం, మనం మంచిగానే పెంచాం. ఎవరో స్నేహితుల మాటలు విని వారు ఇంకే చెడు అలవాట్లు చేసుకుంటే మీకు ఎంత బాధేసింది తల్లిదండ్రులకి? అంటే మీ యొక్క ప్రేమ నుండి వాళ్ళు డైవర్ట్ అయినట్లుగా, మీ యొక్క ఆప్యాయతలు, అనుబంధాల నుంచి వాళ్ళు డైవర్ట్ అయినట్లుగా, అంత మాత్రమే చెడు అలవాట్లకు బానిసలు అయిపోయి తల్లిదండ్రుల మాట విన్నవారుగా, తల్లిదండ్రులు లెక్క చేయని వారుగా ఉంటే మనకి ఎంత బాధేస్తుంది. దేవాతి దేవుడు కూడా అదే బాధపడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి మనందరి విషయమై తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించి మన పాపములు, మన శాపములు అన్నీ కొట్టివేసి కూడా
ఆయన మార్గంలో నడిపించుకోవడానికి ఇప్పుడు ఎంతమంది పనివారు లేకపోతే ఎంతమంది కాపర్లను మన కొరకు నియమించాడు. మనం తప్పిపోకుండా పడిపోకుండా ఉండటానికి కాపర్లను నియమించాడు. కోత విస్తారంగా ఉంది, పనివారి తక్కువగా ఉన్నారు, ఇంకా సేవ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. అంటే అంతమంది డైవర్ట్ అయిపోయారు. వాళ్ళందరం కూడా రక్షించుకోవడానికి పనివారు కావాలి. అందుకని ఇంకా అనేకులు సువార్థికులు, అనేకులు కాపర్లు కావాలన్నమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి అనేకులను మీరు శిష్యులుగా తయారు చేయండి అన్న, సువార్త ప్రకటించి అనేకులు మీరు శిష్యులుగా తయారు చేయండి అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవునిలో మనం దేవుడి నుంచి డైవర్ట్ కాకూడదు, విశ్వాసం నుంచి డైవర్ట్ కాకూడదు, పరిశుద్ధత నుంచి డైవర్ట్ కాకూడదు, అవునే మందిరాన్ని నుంచి మనం డైవర్ట్ కాకూడదు, క్రీస్తు నుంచి మనం డైవర్ట్ కాకూడదు, వాక్యం నుంచి మనం డైవర్ట్ కాకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుని యొక్క రాజ్యాన్ని కూడా మనం అందరం కూడా స్వతంత్రించుకునే బిడ్డలమై ఉండాలి. సాతాను చేసే పని ఏంటంటే మనందరిని కూడా నరకంలోకి తీసుకెళ్ళి, ఇంకా వాడి స్థానం అది కాబట్టి వాడు అక్కడ తీసుకెళ్ళాలనుకుంటా ఉంటాడు. వాడి స్థానం అది, నరకం అనే స్థానం. ఆ స్థానంలోకి మనందరినీ తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ స్థానంలో మనం ఉండకూడదు. దేవుని యొక్క నిత్యరాజ్యంలో ఉన్న ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.